Everybody drop. Join your hands and welcome Maithili. నమస్తే సార్, నాకు దొంగతనం చేయడం వచ్చు కానీ ప్రతిసారి దొరికిపోతున్నా సార్. మీరు దొంగలకి ట్రైనింగ్ ఇస్తారంట కదా, నాకు దాక్కోవడం నేర్పించండి సార్. అవునా, సరేరా పాప్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేసిక్ రూల్స్ చెప్తా. ఫస్ట్ దొంగతనానికి ఎంటర్ కాగానే ఇల్లంతా స్కాన్ చేసేయాలి. ఏదైనా సౌండ్ వస్తే రాత్రిపూట బీరువా ఎవడు ఓపెన్ చేయడు కాబట్టి సరాసరి బీరువాలోకి వెళ్ళి దాక్కోవాలి. హలో తమ్ముడు, అట్లా ఎవడన్నా వెళ్తాడా? తనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. సార్ సార్ బయట ఎవరు లేరు కదా సార్, త్వరగా ట్రైనింగ్ స్టార్ట్ చేయండి సార్. సార్ వీళ్ళంతా ఎవరు? మన స్టూడెంట్సే. ఇప్పుడు ఈ ఇంటికి సెంటర్లో మంచం ఉంది కాబట్టి మంచం దగ్గర ఎలా దక్కోవాలో నేర్పిస్తా. అదే ఒకవేళ మంచం కింద స్పేస్ లేదనుకో, వెంటనే పైన ఏదన్నా సజ్జు ఉందేమో చూసి ఆ సజ్జు పైకి ఎక్కి దక్కోవాలి. మనం దొంగతనం చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడే అందిన తాజా వార్త. నగర మధ్యలో జరిగిన అతిపెద్ద దొంగతనంలో ఏ ఒక్క దొంగ దొరక్కపోవడం ఆశ్చర్యకరం. వాళ్ళు కూడా మన స్టూడెంట్సే. ఒకవేళ రూమ్ అంతా ఖాళీగా ఉందనుకో, ఏదైనా పెయింటింగ్ వెనక్కి వెళ్ళి దాక్కోవాలి. ఈ లోపల ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు చేసే మూమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొడితే అది మిర్రర్ అనుకుని వెళ్ళిపోతారు. సార్ లోపల 3 days నుంచి ఉన్నాను సార్, త్వరగా నా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి సార్. సార్ ఆఫ్టర్ ఆల్ దొంగ అవ్వడం కోసం ఇన్ని కష్టాలు పడాలా? ఏంటి ఆఫ్టర్ ఆల్ దొంగన? ఏ ఐడెంటిటీ లేకుండా, ఎటువంటి గుర్తింపు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసేవాడు ఒక దొంగ మాత్రమే. అసలు దొంగ గురించి చెప్పాలంటే ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. కుల మత వర్గ జాతి భేదాలు లేకుండా అందరినీ సమానంగా భావించి దోచుకునేవాడేరా దొంగ అంటే. అలాంటి దొంగల్ని రక్షించుకుందాం, అంతరించిపోతున్న చోరకలను కాపాడుకుందాం. అయితే నేను దొంగనే అవుతా సార్. సూపర్.
దొంగతనానికి కూడా కోర్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడే తెలుసుకున్నా నేను. మరి పర్ఫార్మెన్స్ గురించి శేఖర్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్ కాన్సెప్ట్ బాగుంది సుదర్శన్. వేరేవాడు వచ్చి నాకు దొంగతనం నేర్పించమని అంటే ఆ బీరోలోకి వెళ్ళి రావటం ఏంటి అంటే ఇంకో ఇద్దరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకని చెప్పడం చాలా బాగా అనిపించింది. నాకు మూమెంట్స్ ఇంకొంచెం కొత్తగా చేస్తుంటే బాగుండేది అనిపించింది సుదర్శన్. మిగతా ఇంకేం లేదు. మైత్రి నువ్వు అబ్బాయిలకు చాలా బాగా చేశావు. నాకు ఒక అబ్బాయి చేస్తున్నట్టే అనిపించింది నువ్వు చేస్తుంటే. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. I loved your act. It was so nice. You had so much swag. You had a lot of body language. I loved the choreography too. Thank you. I enjoyed your act overall. A little more energy next time. Sure. But I think you are a pataka. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రొఫెషనల్ రౌండ్ ఇది. సో కాన్సెప్ట్ సూపర్, చాలా బాగుంది. రివర్స్ గా బాగా చెప్పారు, సూపర్ గా ఉంది. మీరు నిజంగానే కొంచెం మోడర్న్ దొంగలాగా ఉన్నారు. Thank you, Mas. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. Thank you, Mas. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. టైమ్ ఫర్ ది స్కోర్స్. శేఖర్ మాస్టర్. Eight out of 10. హన్సిక గారు. Another 8 out of 10. Ganesh Master. $24 out of 30. అది ఓకే 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 ఐ కెన్ అండర్స్టాండ్. 2 more are left. 2 more కాదు 3 more చేసినా వాళ్ళకి వచ్చేది 72. Day. హన్సిక ఏంట్రా? ఐ లవ్ యూ. I hate you. I hate you. అందరి ముందు పరిపోయిందిగా. ఓకే ఓకే కూర్చో అమ్మా. ఇంకో 2 పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నువ్వు ఆ పైనే కూర్చుంటావో బయటే ఉంటావో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మైథిలి. ఆల్ ది వెరీ బెస్ట్.